బర్త్డే అమ్మా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలం. వాళ్ళు కేక్ ఇచ్చారు కానీ కేక్ కట్ చేయడానికి నైఫ్ ఇవ్వాలి. లేదు ఫ్రూటీ, నీ బర్త్డే రోజు నువ్వే కట్ చేసినావు కదా, నా బర్త్డే రోజు నేనే కట్ చేయాలి. డైలీ యూజ్ అయ్యే గిఫ్ట్ అది యాక్చువల్లీ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సరే మంచిగా పెట్టి ఇయ్యాలి. డైరెక్ట్ ఇస్తే తీసుకుంటా. నీకు డైలీ యూజ్ అని చెప్పినా కదా, సో చీపులు కట్ట తెచ్చినావా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృదా ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలి అండ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు ప్లస్ మళ్ళీ మా మమ్మీ బర్త్డే కూడా. మమ్మీ బర్త్డే అన్నప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఎవరి బర్త్డే అయినా మన బర్త్డేనే కదా అనేసి ఫీల్ అవుతాం కదా పిల్లలందరం. నేను కూడా అట్లనే 2 days ముందు నుంచే అమ్మని అడుగుతున్నా, అమ్మ నువ్వు నీ బర్త్డేకి ఈ సారీ కట్టుకుంటావా, ఏ డ్రెస్ వేసుకుంటావు, ఏం చేస్తావు, ఏంది అనేసి. అంటే మా మమ్మీ ఇలాంటి వాటికి అంత ఇంట్రెస్ట్ చూపించదు. సో బర్త్డేనే కదా, ఓకే వదిలేసాయి అనేసి అన్నారు. వాళ్ళకి ఎగ్జైట్మెంట్ లేకపోయినా మనకు ఉండాలి కదా ఎగ్జైట్మెంట్. చిన్న బర్త్డే పార్టీ అన్న చేయాలనేసి. ఎందుకంటే మన కోసం ఇన్ని చేస్తున్నారు. పొద్దున్నే లేపుతారు, స్కూలుకు పంపించడానికి రెడీ చేస్తారు. పోను స్కూలుకు పోను అంటే అబ్బో ఘోరం కదా అంటారు. ఎందుకంటే మా అక్క నుండి మా అన్నని చూసిన వాళ్ళని అన్నేటప్పుడు నేను అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నేను ఆపోజిట్, స్కూల్కి పోతా అని ఏడ్చేదాన్ని అట్లా. చాలా విచిత్రంగా ఉంది. సో అమ్మ బర్త్డే కాబట్టి అమ్మని బ్యూటిఫుల్గా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే అమ్మని ఇలా 90s మేకప్ గ్లామ్ గ్లోలో రెడీ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి కావాల్సిన ఫేసెస్ కెనడా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తున్నాను. పార్సల్ అయితే వచ్చేసింది. సో నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఫేసెస్ కెనడా గోల్డ్ స్ట్రోబ్ క్రీమ్ అండ్ కంఫీ వావ్ మ్యాటిక్ లిప్స్టిక్. ఈ 2 ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ అయితే అమ్మని గ్లోగా రెడీ చేద్దాం. అమ్మ ఇలా రా. అరే ఏంటి ఫ్రూటీ? అమ్మ ఆగు, శారీ బాగుంది కానీ ఫేస్ చాలా డల్ గా ఉంది. అవునా? అయ్యో. అమ్మ ఆగు, నా దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, వెయిట్. ఇదిగో. నేను ఫస్ట్ అయితే గోల్డ్ స్ట్రోబ్ క్రీమ్ బేస్ గా యూజ్ చేస్తున్నా. ఇది ఫేసెస్ కెనడా గోల్డెన్ కలర్ న్యూగా లాంచ్ చేసింది. దీంట్లో షియా బటర్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. స్కిన్ ని చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంచి ఫ్లాలెస్ రేడియంట్ గ్లో ని కూడా ఇస్తుంది. మా అమ్మని చూడండి, ఓన్లీ గోల్డ్ స్ట్రోబ్ క్రీమ్ వల్ల ఎంత గ్లో అవుతుందో అసలు. నెక్స్ట్ నేను ఇక్కడైతే ఫౌండేషన్ లో కొద్దిగా స్ట్రోబ్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నా అండ్ ఫేస్ కి అప్లై చేస్తున్నా. మంచి గ్లోని ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంఫీ వావ్ మ్యాటిక్ లిప్స్టిక్ చోకో కౌచో షేడ్ యూజ్ చేస్తున్నా. మెయిన్లీ జస్ట్ 299 రూపీస్ కి ఒక లిప్స్టిక్ వస్తుంది. అండ్ ఇది మనకి స్మచ్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, మ్యాట్ ఫినిషింగ్ ఇంకా లైట్ వెయిట్ గా ఉంటుంది. స్ట్రోబ్ క్రీమ్ ఇంకా హైలైటర్ గా కూడా యూజ్ చేస్తున్నా. అమ్మ ఫేస్ అయితే చాలా గ్లో అవుతుంది అండ్ బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఎగ్జాక్ట్ గా నేను మంచిగా రెడీ చేసినాను అనుకుంటున్నా. అమ్మ ఫైనల్ లుక్ వచ్చేసి ఇదే. అమ్మ చాలా బాగుంది కదా, నేను కూడా రెడీ అయిపోతా. సో గోల్డ్ స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. అమ్మకి అంత గ్లో ఇస్తే నాకెంత గ్లో ఇస్తుందో. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కూడా ఫౌండేషన్ లో స్ట్రోబ్ క్రీమ్ మిక్స్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకుంటున్నా. నాకైతే మంచి గ్లోని ఇస్తుంది. స్ట్రోబ్ క్రీమ్ ని హైలైటర్ గా కూడా యూజ్ చేస్తున్నా. నేను ఇక్కడ హైలైటర్ చీక్స్ కి అండ్ నోస్ కి యూజ్ చేస్తున్నా. మంచి గ్లోని ఇచ్చింది. నెక్స్ట్ నేను కంఫీ వావ్ మ్యాటిక్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా. అండ్ ఈ లిప్స్టిక్ వచ్చేసి చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. చూడండి ఈ ప్రోడక్ట్స్ నా ఫేస్ కి ఎంత గ్లో ఇచ్చిందో. అండ్ మీకు కూడా ఈ ఫేసెస్ కెనడా గోల్డ్ స్ట్రోబ్ క్రీమ్ అండ్ కంఫీ వావ్ మ్యాటిక్ లిప్స్టిక్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రోడక్ట్స్ ట్యాగ్ చేశాను. గో అండ్ ఆర్డర్ నౌ. సో ఓవరాల్ గా మేమైతే రెడీ అయిపోయినాం. అండ్ మేము ఇంత మంచిగా రెడీ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫేసెస్ కెనడా మహిమ. మా మమ్మీ మంచిగా కనిపించాలనేసి మమ్మీ ఏమో శారీ కట్టుకున్నారు. నేను జస్ట్ నార్మల్ గా రెడీ అయిపోయినా అంతే. కట్టుకోలేదు, తను కట్టుకోమన్నది, దానికోసం కట్టుకున్నాను అనమాట. మమ్మీ బాగా కనిపించాలనేసి నేను ఇట్లా రెడీ అయినా. అదర్వైజ్ నేను కూడా మంచిగా చుడిదార్ వేసుకొని అట్లా రెడీ అయ్యేదాన్ని. నాకు కూడా అట్లనే ఇష్టం. ఇప్పుడు నేను శారీ కట్టుకోమన్నప్పుడు ఆ చుడి వేసుకుంటే బాగుంటుంది. కానీ ఓకే, అది ఇన్ని డిజైన్ చేంజ్ అయితే పెట్టుకుంటుంది. కానీ ఎప్పుడో దానికి ఇష్టమైనప్పుడే వేసుకుంటుంది అనమాట. హ్యాపీ బర్త్డే అమ్మా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలం. అమ్మారా
చెప్తలేవు, నువ్వు ఇలా ప్లాన్ చేసావా? నేను కాదు, నేను ఇంకా అన్న వాళ్ళని ప్లాన్ చేసినాం. ఓ అవునా? ఎవరు అన్న అంటే అనిల్ గడు ఇట్లా వాళ్ళ ప్లాన్ అయ్యే ఉంటుంది నాకు తెలిసి. ఓకే, నీకు ఇది చిన్న సర్ప్రైజ్. నీ లాస్ట్ బర్త్డే చేశానని నాకు చేసావు ఇలా? అవును. ఓ అందుకే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవ్వు. రిటర్న్ గిఫ్ట్ గిటార్. అంటే నేను లాస్ట్ టైం నీ బర్త్డేకి చేశాను కాబట్టి నా బర్త్డేకి చేస్తున్నావు, లేదంటే చేసేదాన్ని కాదు. చేస్తా, ఎప్పటికైనా చేయాల్సిందే కదా. ఎప్పటికి ఇదే అయితే బోర్ కొడుతుంది. అంటే ఎప్పుడు నువ్వే కదా నాకు ఇచ్చేది, గిఫ్ట్స్ అన్నా లేదంటే సెలబ్రేషన్స్ ఏదైనా చేసినా కానీ నువ్వే చేస్తావు. అందుకోసమే ఫస్ట్ టైం నేను ఇట్లా చేసిన. నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, దా. ఏంటి ఫ్రూట్ తల్లి? అంటే నా బర్త్డే అయినా నీకే ఎగ్జైట్మెంట్, నీ బర్త్డే అయినా నీకే ఎగ్జైట్మెంట్, అన్నయ్య బర్త్డే అయినా నీకే ఎగ్జైట్మెంట్, పక్కింటోళ్ళదైనా నీకే ఎగ్జైట్మెంట్. ఎవరిదైనా నాకే ఎక్కువ ఎగ్జైట్మెంట్. చిచి, ఎవరిదైనా నాకే ఎక్కువ ఎగ్జైట్మెంట్. అర్థమవుతుంది. ఆ ఎగ్జైట్మెంట్లో ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావట్లేదు కదా. అంతే అంతే. మా చిన్నప్పుడు ఇలాంటివి ఏం లేవు తెలుసా. కనీసం బర్త్డే అంటే చేసుకోవడానికి ఏదో స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళం ఫ్రెండ్స్కి. అంటే నీ బర్త్డే చేయడం నా బుద్ధి తక్కువ, ఎందుకంటే నా బర్త్డే చేస్తావు. ఇప్పుడు నెక్స్ట్ కేక్ ఏది, గిఫ్ట్ ఏవి? బర్త్డే అంటే గదే కదా మీకు కావాల్సింది. కేకే కదా నీకు కావాల్సింది ఫస్ట్. నాకు కాదు, నీకు 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 పిల్లలు ఇట్లా ఉంటారు. పోనీలే, వాళ్ళ కోసమైనా మనం హ్యాపీగా ఉన్నట్టు ఇలాంటి చిన్న చిన్నవి సెలబ్రేట్ చేస్తుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి. బట్ ఈ ఎర్ర డబ్బాలు ఏందో ఏవో కనబడుతున్నాయి, చూద్దాం ఇంట్లో ఏమైనా గిఫ్ట్ పెట్టిందా. ఇనుప పెట్టల్లాగా ఉన్నాయి ఇవేమో. అసలైంది మర్చిపోయినా, వాళ్ళు కేక్ ఇచ్చారు కానీ కేక్ కట్ చేయడానికి నైఫ్ ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ అంట. ప్రిన్సెస్ లాగా ఉన్నా నా అసలు అనడానికి అన్న పెట్టడానికి. ఏ నా బర్త్డే కదా, నీకు కట్ చేయాలి, నువ్వు కట్ చేస్తావంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బర్త్డే నాదా నీదా? అమ్మ టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. బర్త్డే నాదా నీదా? అరే కట్ చేయి, ఇద్దరం కట్ చేద్దాం దా. నువ్వు మర్చిపోయినావా ఆ రోజు నా చేతిలో నువ్వు లేదు ఫ్రూటీ, నీ బర్త్డే రోజు నువ్వే కట్ చేసినావు కదా, నా బర్త్డే రోజు నేనే కట్ చేయాలి. అమ్మ నువ్వు మర్చిపోయినావా? అమ్మ నా చేతిలో నువ్వు చేతి పెట్టి కట్ చేసినావు కదా అమ్మ ఆ రోజు కూడా. కట్ చేసినట్టువా? ఇగో నువ్వు కట్ చేస్తా కట్ చేయి నాతోనే, లేదంటే లేదు, నేను పోయి వాళ్ళకి రిటర్న్ ఇస్తా. నీ ఇగో గిట్ల చేతులతో గిట్ల గిట్ల కట్ గిట్ల గిట్ల కట్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇగో షేరింగ్ ఇస్ కేరింగ్ మహేశ్వరి. కట్ చేద్దాం ఇద్దరం దా. గట్లుండాలా మరి ఊకే. పట్టు కట్ చేయి. ఫ్రూటీ కట్ చేసే ముందు డౌట్, నీకు నీ బర్త్డేకి మంచి కేక్, సూపర్ కేక్ తెచ్చిన, గిఫ్ట్ తెచ్చిన, నిన్ను తీసుకొచ్చిన, మస్తు సెలబ్రేట్ చేసిన. మన బర్త్డేకి చిన్న కేకే పట్టుకొచ్చినావు. నీకు గిఫ్ట్ కూడా ఉందమ్మా. గిఫ్ట్ లేదంటలేను, అది ముందు ముందు ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఇస్తా. అవునా? నీకు డైలీ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ నువ్వు కానీ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ గిఫ్ట్ నువ్వు ఏదంటే నేను దానికుంటా. కాన్ఫిడెన్స్ చెప్తాను అంటే అది మంచి గిఫ్ట్ అయి ఉంటుంది. దా కట్ చేద్దాం, పట్టుకోవచ్చు. హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ ఉంది. ఎన్నిసార్లు చెప్తావు అది? అరే చెప్తున్నా, వస్తుంది అట్లా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఉంది, మళ్ళీ నీకు డైలీగా యూజ్ అయ్యే గిఫ్ట్ అది యాక్చువల్లీ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. తీసుకొని వస్తా. ఏ పేపర్స్, పెన్సిల్స్, పెన్నులు ముందే చెప్తున్నా. బచ్చ పార్టీ అనమాట. టీవీ పట్టుకొచ్చిరా. వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మ నువ్వు అసలు ఈ బాక్స్ లో ఏం గిఫ్ట్ ఉండదు అనుకుంటున్నావు చెప్పు.
ఈ బాక్స్ కంటే పెద్దదే ఉంటుంది అనుకుంటున్నా కొంచెం. వాట్ ఈస్ దిస్? అరే ఎక్స్పెన్సివే, నీకు డైలీ యూజ్ అని చెప్పినా కదా. సో చీపులు కట్ట తెచ్చినావా? నేను చేస్తే నీకు మళ్ళీ గిఫ్ట్ అని ఫీలింగ్ రాదు. ఓకే నువ్వే చెయ్యి. ఇవన్నీ ఎందుకే సింధు అసలు మంచి మామూలుగా పెట్టచ్చు కదా గిఫ్ట్. డైరెక్ట్ ఇస్తే గిఫ్ట్ అంటే ఉత్తగా అట్లా పెట్టేసి ఇస్తారా? మంచిగా పెట్టి ఇవ్వాలి. డైరెక్ట్ ఇస్తే తీసుకుంటారు. Amma, you are my world. I can't express my feelings. That how much you mean to me. Thank you, Amma. నువ్వు తిట్టే తిట్లు అమృతం. నువ్వు కొట్టే కొట్టుడు వల్ల నా బాడీ జిమ్ బాడీలా అయింది. అవుతుంది. So finally, now onwards, I will listen whatever you say. Love you, Amma. మీ జ్యేష్ఠ తల్లి. అయ్యో అమ్మా. ఓకే రెడీయా? ఈ డబ్బా కింద అనగా నిన్ను ఇదంతా ప్లానింగ్. కొన్ని పెట్టి ఆడే అనుకుంటే ఏం పెట్టిండ్రా ఇందా? అయ్యా ఎవరా ఇది? ఇవి కిచెన్లో ఎప్పుడు వచ్చింది ఈ కప్ప? ఇది అంటే ఫ్రూటీ క్రియేటివిటీ అయితే కాదు, దానికి అంత లేదు. ఈ కప్పు ఫ్రూటీ అంతే. ఈ కప్పు నువ్వు రెడీ అయ్యేటప్పుడు మేమిద్దరం ప్లాన్ చేసినాం. నువ్వు రూమ్ లో కూడా వచ్చినావు కానీ నువ్వు ఇవి చూడలేదు. ఇవన్నీ తీసి ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేది మర్యాదగా. లేకపోతే ఇది స్కిప్పింగ్ థ్రెడ్స్ అనమాట. స్కిప్పింగ్ థ్రెడ్స్ కూడా తెంపేసిండు. ఎవడో ఇవాడిచ్చింది ఐడియా అనిల్ కదా. వాడిస్తే నీ బుద్ధెటిపోయింది. మా అమ్మ నన్ను అంతదని తెలియదు. ఇంత సౌండ్ వస్తుంది అందులో. ఎట్లా వేసుకొచ్చి సౌండ్ రాలేదు కార్లో వచ్చేటప్పుడు. మళ్ళీ ఇది ఎందుకు చూపిస్తావు? ఇంట్లో నేను అప్పుకునే బెడ్షీట్తోని. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఇలాంటి బర్త్డేలు చేస్తారంటే ఇంట్లో అమ్మ అసలు ఇంట్లోకి వెళ్ళి వచ్చేదాన్ని కాదు. ఈ దిక్కుమాలిన పని ఇంకోసారి చేయకండి ప్లీజ్ నా బర్త్డేలు. సో గైస్ యాక్చువల్లీ మమ్మీకి మంచిగా గిఫ్ట్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ లైక్ లాస్ట్ టైం నన్ను ఏడిపించారు కదా మా మమ్మీ కూడా ఏడ్చిళ్ళు. అందుకోసమే ఈసారి ఏం చేద్దాం, మమ్మీని నవ్విపిద్దాము, ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేసేసి ఫుల్ జోక్ ఉండాలి ప్లాన్ అనేసి అనిల్ అన్న అడిగితే అనిల్ అన్న ఈ దిక్కుమల్ల ఐడియా ఇచ్చిండు. సో అట్లనమాట. మా మమ్మీ అయితే నవ్వింది, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ లవ్ యూ అమ్మ. నువ్వు ఇక్కడ నుంచి ఏం చెప్పినా నేను వింటా. అవునా? అవును వింటా. నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా, నువ్వు చదువుకోమంటే మంచిగా. అబ్బా స్పేస్ లేదు. చాలు ఈ మాత్రం వింటే చాలు. సరే మారిపోయినావు, మంచిగా ఉంటున్నావు అనుకుంటాను. సరే ఇవన్నీ తీసి అందులో పెట్టేసి ఎక్కడున్నాయో అక్కడ చద్దండి. అందులో నువ్వు అమ్మ మా ఇద్దరికి హెడ్ఏక్ అవుతుంది, నువ్వే చదువుకోవాలి. సరే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రూట్ తల్లి. మీరు పిల్లలు ఏది చేసినా ఓకే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో తెచ్చి ఇట్లా ప్లాన్ చేసినామని ఏమనుకోకండి. యాక్చువల్లీ మేము దీనికోసం ఫుల్ కష్టపడ్డాం. ఎందుకంటే ఇంకొక రూమ్లో మా మమ్మీ రెడీ అవుతుంటే ఇంకొక రూమ్లో నేను అనిల్ అన్న ప్లాన్ చేస్తున్నాం అనమాట. కానీ ఒక భయం ఏంటంటే ఇట్లా అంటే సౌండ్ వచ్చేస్తుంది అనేసి. ఇదిగోండి మీరే చూడాలి.
అందుకే ఏం చేయాలో అర్థం కాకుండా అంతా ఇట్లా చేసేసినాం అనమాట. మీరు కూడా యూజ్ చేసిళ్ళు. కానీ మేము మేకింగ్ వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ ఆ టైంలో కొంచెం మేము టెన్షన్లో ఉన్నాం. బికాజ్ మా మమ్మీ వచ్చి ఎక్కడ చూస్తుంది ఏమో అనేసి. సో అందుకోసమే. సో ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి అంతే. మీరు కూడా నవ్వుకున్నారేమో అనుకున్నాను. సో గైస్, మీకు ఈ వ్లాగ్ నచ్చట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృదా ఫ్రూటీ ఛానల్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. బాయ్.